రైట్. కొండా సురేఖ అలాగే చిన్నారెడ్డిలపై ఏఐసీసీ చర్యలపై సస్పెన్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యం, బీసీ మహిళా మంత్రిని నేరుగా తప్పిస్తే వచ్చే విమర్శలపైన కూడా ఏఐసీసీ పెద్దలు అంచనా వేస్తున్నట్టుగా సమాచారం. రాజీనామా చేయించడం ద్వారా మధ్య మార్గంగా వెళ్లాలని ఏఐసీసీ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నేరుగా చర్చించిన తర్వాత అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనా అసెంబ్లీ సమావేశాల్లోగానే నిర్ణయం ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఢిల్లీలో కొండా సురేఖ ఎపిసోడ్పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, సో సస్పెన్స్కి ఎప్పుడు తెరపడబోతోంది? సో మీనాక్షి నటరాజన్ పెద్దలతో మాట్లాడతారు ఢిల్లీ వచ్చి, అనంతరం ఇక్కడ సీనియర్ మంత్రులతో కూడా చర్చిస్తారు. అయితే బీసీ మంత్రిని డైరెక్ట్గా తీస్తే వచ్చే రిపర్కషన్స్ వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఢిల్లీ ఏం యోచిస్తోంది? కొండా సురేఖను చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సో ఆ నేపథ్యంలో ఈ నివేదిక పైన ఏఐసిసి పెద్దలందరూ ఆచితూచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అలాగే భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డితో నేరుగా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఒక బీసీ మహిళా మంత్రిని కనుక తొలగిస్తే దానిపైన వచ్చేటువంటి రాజకీయ విమర్శలు కానీ ఇతరత్ర పార్టీకి జరిగేటువంటి నష్టం అన్ని అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఒకవైపు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఏఐసిసి పెద్దలతో ఇటు కేసీ వేణుగోపాల్ తోను మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కావాల్సి ఉంది. సో ఆ సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత ఫైనల్ డెసిషన్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఈ మహిళల సాధికారత ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నారీ శక్తికి సంబంధించి ఏఐసిసి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి ఈ తరుణంలో ఏకంగా బర్తరఫ్ గానీ లేకుంటే సస్పెన్షన్ వేటు కనుక వేస్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు మహిళా సాధికారతమై మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రిని తొలగించడం పైన విమర్శలు వచ్చే అవకాశాన్ని కూడా ఏఐసిసి బేరీజు వేసుకుంటుంది. సో ఖచ్చితంగా ఈ ముగ్గురు కీలక నేతలతో మాట్లాడిన తర్వాతనే ఫైనల్ డెసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కొండా సురేఖ కూతురు చేసినటువంటి విమర్శలను మంత్రిగా కొండా సురేఖ వాటిని ఖండించకపోవడాన్ని ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేయాలి లేదంటే మంత్రి పదవి నుంచి తొలగించాలనేటువంటి ఒత్తిడి మాత్రం చాలా విపరీతంగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి పెరుగుతుంది. అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖను తొలగించాలి, ఇది రెండోసారి ఆమె ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు కాబట్టి ఆమె పైన చర్యలు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది క్రమశిక్షణ గాడి తప్పుతుంది. సో ఇది మిగిలినటువంటి వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక స్టర్న్ మెసేజ్ పంపాలి, గట్టి వార్నింగ్ ఇవ్వాలనే దృష్టిలో అధిష్టానం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇంకోవైపు చిన్నారెడ్డి పైన కూడా అదే తరహాలో ఆయన పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ కూడా ఏఐసిసి వద్ద ఉంది. సో ఈ అన్ని అంశాలపైన బేరీజ్ వేసుకొని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హరి. ఓకే వెంకటేష్.